రానున్న వేసవికాలం నేపథ్యంలో సింగరేణి కార్మికులకు పరిశుభ్రమైన త్రాగునీరు అందించాలని హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ డిమాండ్ చేశారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా రామగుండంలో నిర్మితమవుతున్న గ్రావిటీ వాటర్ ప్లాంట్ను హెచ్ఎంఎస్ నాయకులతో కలిసి పరిశీలించారు. 3 సంవత్సరాల క్రితం 20 కోట్ల వ్యయంతో ప్రారంభించిన ప్లాంట్ ఇంకా నిర్మాణ దశలోనే ఉందని ఆరోపించారు. సింగరేణి నిధులను పక్కదారి పట్టిస్తూ రాజకీయ నాయకులకు అధికారులు వత్తస్తు పలుకుతున్నారని అన్నారు. సింగరేణి కార్మిక కుటుంబాలకు పరిశుభ్రమైన నీటిని అందించకపోవడంతో రోగాల బారిన పడుతున్నారని పేర్కొన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్రావిటీ వాటర్ ప్లాంట్ను పూర్తి చేసి స్వచ్ఛమైన త్రాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. గలీజ్ నీళ్లు అన్ని స్టాక్ చేసి అది తీసుకొచ్చి ఫిల్టర్ చేస్తారు. అది కాదు, ఖబర్దార్ మేము అంటున్నాం. పక్కన ఎల్లంపల్లి ఉన్నది. నరసింహారావు గారు సిఎండి గారు ఉన్నప్పుడు ప్రపోజల్ పెట్టారు. ఎల్లంపల్లి నుండి డైరెక్ట్ తీసుకొచ్చి ఫిల్టర్ చేసిన కార్మికులకు ఇవ్వాలని. అది ఎటుపోయింది, ఎందుకు మాయమైంది అని హెచ్ఎంఎస్ అడుగుతుంది. తర్వాత కింది నీళ్లు కూడా పనికిరావు. అండర్ గ్రౌండ్ మైన్లో నీళ్లు తీసుకొచ్చినా పర్వాలేదు, అండర్ గ్రౌండ్ నీళ్ళని వేరే రైతులకు వాడుకోండి అని అక్కడ ఒత్తిడి తీసుకొచ్చినని రాజకీయ నాయకుల ఒత్తిడితోటి ఆ నీళ్ళని మన నీళ్ళన్నీ బయటికి వెళ్ళిపోతున్నాయి. చెర్లన్నీ నిండున్నాయి మన నీళ్లతోటి. 11 నీళ్లున్నాయి, మనకు సరిపోతాయి. ఓసీ5లో ఉన్నది, అక్కడ కూడా మనకు నీళ్లు సరిపోతాయి. ఇవన్నీ పక్కన పెట్టి ఈ మురికి నీళ్లు ఫిల్టర్ చేసి తాగించడానికి 3.5 సంవత్సరాలు అవుతుందా? తక్షణమే సింగరేణి మేనేజ్మెంట్ ఎక్కువ హెచ్ఎంఎస్ డిమాండ్ చేస్తుంది. డైరెక్టర్లు, ప్రధానంగా డైరెక్టర్లు, ఫైనాన్షియల్గా పాస్ చేసేవాళ్ళు, ఆర్డర్ ఇచ్చేవాళ్ళు డైరెక్టర్లు, జిఎంలు నామమాత్రలే. వాళ్ళు ఏం చెప్తారో వినడమే. అదే జరుగుతుంది కదా. కబ్జాదారులకు ఇల్లు కట్టిమని హడావుడిగా కట్టిస్తారు. వాళ్ళకు కోట్ల రూపాయలు అవుతుంది. 25 కోట్ల రూపాయలు మనకు లేవా? నీళ్ళు ఇవ్వరా? ఇచ్చిన నీళ్ళతోటి రోగాలు వస్తున్నాయి. రోగాల బారిన పడి కార్మికులకు మోకాల నొప్పులు, కడుపు నొప్పి, ఈ కిడ్నీ ప్రాబ్లం, కళ్ళు పోతున్నాయి. కళ్ళు పోతూ ఉంటే దానికి ట్రీట్మెంట్ ఇవ్వడం కూడా సరిగా లేదు. కనుక ఈ మంచినీళ్ళ ఎఫెక్టే అండర్ గ్రౌండ్లో పని చేయలేకపోతున్నారు. ఆప్షనిజం పెరిగిపోతారు. కనుక ఇప్పటికైనా తక్షణమే అవన్నీ బంద్ పెట్టండి. ఆ పైసలను ఇటు డైవర్ట్ చేయండి. ఆక్రమించుకున్న వాళ్ళకు బంగ్లాలు కట్టడం ముఖ్యం కాదు, కార్మికులకు, పనిచేసే కార్మికులకు నీళ్ళు ఇచ్చుడు ముఖ్యం అని హెచ్ఎంఎస్ డిమాండ్ చేస్తుంది. ఇంకా 5 కోట్లు అయితే కంప్లీట్ అవుతుంది. పైసలన్నీ ఉన్నాయి, 25 కోట్లు ఇచ్చారు. కానీ దీనికి ప్రధానంగా మేము చెప్పే డిమాండ్ ఏంటంటే నీళ్లు ఈ మురికి నీళ్లతోటి ఫిల్టర్ చేసి తాగిచ్చుడు వద్దు, బంద్ పెట్టండి. ఎల్లంపల్లి నుండి పైప్ లైన్ అండి 10 కిలోమీటర్ కూడా లేదు. ఆ పైప్ లైన్ కానీ మైన్లో ఉన్న మైన్ వాటర్ కానీ ఓసీ5 నీళ్లు కానీ సరిపోతే దాంతో ఫిల్టర్ చేసి తాగేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదే